3 సంవత్సరాల కాలంలో నంద్యాలను తాను ఎంతో అభివృద్ధి చేశానని నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో ప్రజలకు వివరిస్తున్నానని అన్నారు. టీడీపీ అభ్యర్థి మంత్రిగా ఎమ్మెల్యేగా ఏం చేశారో చెప్పుకునే స్థాయిలో కూడా లేరని ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలు నమ్ముతున్నారని, టీడీపీ పథకాలు ఆచరణకు సాధ్యం కావని అంటున్న శిల్పా రవితో మా ప్రతినిధి శివరాజ్ ఫేస్ టు ఫేస్. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికలు సమయం దగ్గర పడుతుండడంతో ఇంటింటికి వెళ్ళి ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తామని చెప్పి ప్రజలకు వివరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనతో శిల్పా రవిచంద్ర గారు ఉన్నారు. అన్న, మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. చాలా బాగుందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల నుంచి ప్రజల నడుమున ఉంది. అండ్ ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి అయితే ప్రభుత్వ పరంగా కావచ్చు, గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ప్రతి ఒక్కరం కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం. సో మేము కనపడుతున్నాం, ప్రజల మధ్యలో ఉంటున్నాం. సో ప్రజలు కూడా గమనిస్తున్నారు గతంలో వీళ్ళు ఏం చెప్పారు, ఎంతవరకు చేశారు, ఈరోజు మళ్ళీ ఏం చెప్తున్నారని ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఏదో గెలవాలి కాబట్టి నేను ఏది పడితే అది చెప్తాను హామీలు అనేది కాకుండా ఏదైతే ఆచరణ సాధ్యమైనటువంటి హామీలు, ప్లస్ ప్రజల్లో కూడా ఒక విశ్వాసం ఏంటంటే జగన్ అన్న అబద్ధాలు చెప్పడు, చెప్పిన పనులన్నీ చేస్తాడన్న ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని అలానే కొనసాగిస్తూ ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా ఆయన చేయలేనటువంటి హామీలన్నీ ఇవ్వడం అనేది పరిపాటిగా వస్తుంది. గత 3 ఎన్నికల్లో అంటే ఆయన గెలిచినప్పుడు కూడా అవే చెప్పినాడు, గెలవనప్పుడు కూడా అలానే చెప్పినాడు. ఈరోజు కూడా ఆచరణ సాధ్యం కాని హామీలన్నీ ఇస్తున్నాడు. ప్రజలు ఇది గమనిస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వైపు ప్రజలు ఉన్నారనేది స్పష్టంగా కనపడుతుంది. అంటే ముఖ్యంగా నిన్న వైఎస్ జగన్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అటు టీడీపీ వాళ్ళేమో సూపర్ 6 అనే పథకాలు తీసుకురావడం జరిగింది. దానికి దీన్ని బేరే చేసుకుంటే ఎలా ఉందని చెప్తారు సార్? సూపర్ 6 స్టార్ట్ కాకముందే రద్దు చేసే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఎందుకంటే అది సాధ్యం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమమే సాధ్యపడలేదు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుందేమో దగ్గరగా 78,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి ఒక సంవత్సరం. అంటే వాళ్ళు చెప్పే హామీలు కేవలం సూపర్ 6 వరకు చూసుకుంటేనే 1,16,000 కోట్ల రూపాయలు. 1,16,000 కోట్ల రూపాయలు ఓన్లీ స్కీములకు పెట్టి దాని తర్వాత మిగతా ఇంకా ఆరోగ్యశ్రీలు ఇలాంటివన్నీ కంటిన్యూ చేయాలంటే అసలు సాధ్యపడుతుందా? ప్రజలు ఇంతకుముందు ఉన్నంత అమాయకులు ప్రజలు ఎవరు లేరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారంటే ఖచ్చితంగా మాట మీద ఉండడం అనేది ప్రజలకు అర్థమైంది. 3 సార్లు గెలిచినప్పుడే ఏం చేయలేదు ఈ పెద్ద మనిషి, ఈరోజు మళ్ళీ గెలిపిస్తే కూడా మనల్ని మోసం చేస్తారని చెప్పి వాళ్ళే స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే ముఖ్యమైన మీ ప్రత్యర్థులు ఒకటే చెప్తున్నారు, ఓన్లీ సంక్షేమ పథకాలు ఇచ్చారు తప్ప నంద్యాలకు అభివృద్ధి చేయలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీరేం చెప్తారు ఈ రోడ్లు అవి విషయాల గురించి? ఈరోజు నేను ధైర్యంగా నేనేం చేసినానో 3 సంవత్సరాల్లో చెప్పుకొని తిరుగుతూ ఉన్నా. వార్డులో చేసిన విషయాలు చెప్పుకుంటున్నా, సంక్షేమం చేసుకున్నది చెప్తున్నాం, అభివృద్ధి చేసింది చెప్తున్నాం. మా ప్రత్యర్థులు ఎక్కడైనా మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి, చేసినామని చెప్తున్నారు కానీ ఏం చేసినారో చెప్పడంలే. నేనేమో ఏం చేసినానో కూడా చెప్తున్నా. మరి వాళ్ళకి నాకు ఎక్కడ పొత్తు అంటే పోలిక లేదు. సో వారిని నేను అడిగేది ఏంటంటే, చేసినావు బాగానే ఉంది, మరి ఏం చేసినావు కూడా చెప్తే మేము కూడా సంతోషిస్తాం. ఈరోజు నేను చెప్తున్నా, నేను ఈరోజు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాను, ఈరోజు డిస్ట్రిక్ట్ తయారు చేసినాము, ఈరోజు ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చినాము, ఈరోజు ఏపీ మోడల్ స్కూల్ని తీసుకొచ్చినాము, ఈరోజు బాయ్స్ జూనియర్ కళాశాల నిర్మించినాము, ఈరోజు గర్ల్స్ జూనియర్ కళాశాల నిర్మించినాము, ఉర్దూ జూనియర్ కళాశాల విత్ హాస్టల్స్ నిర్మిస్తున్నాం, మరి 8 పార్కులు కట్టినాము, 5 అర్బన్ సెంటర్లు కట్టినాము, అమృత్ పథకాన్ని పూర్తి చేసినాము. తర్వాత ఇవన్నీ కూడా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, మిల్క్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీలు ఇవన్నీ మేము చేసినాము. వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్ తయారు చేసినాము. సో ఇవన్నీ నేను చేసినా అని చెప్పుకుంటున్నా. మీరేం చేసినారో చెప్పమని చెప్పేసి నేను అడుగుతాను. ఇది పరిస్థితి. ముఖ్యంగా తాము ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయంలో ఏం చేశారో నంద్యాల ప్రజలు చెప్పాలని చెప్పి శిల్పా రవిచంద్ర కిషోర్ చెప్తున్నారు. తాను చేసిన అభివృద్ధి పనులు చెప్పుకుంటూ ప్రజలకు వెళ్తున్నానని చెప్పి శిల్పా రవి చెప్తున్న పరిస్థితి. నంద్యాల నుంచి శివరాజ్ కుమార్, రాజ్ న్యూస్.